మన టీమిండియాకి కపిల్ దేవ్ తర్వాత అంతటి ఆల్రౌండర్ 20 ఏళ్లకు హార్దిక్ పాండ్యా రూపంలో దొరికాడు. మళ్ళీ ఇలాంటి ఆల్రౌండర్ దొరుకుతాడో లేదో అని అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను అనే ఒక తెలుగు అబ్బాయి వచ్చాడు. అసలు ఎవరు ఈ అబ్బాయి, అతని జీవిత చరిత్ర మొత్తం తెలుసుకుందాం, వచ్చేసేయండి. అతనే నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ నేమ్ వచ్చేసి కాకి నితీష్ కుమార్ రెడ్డి. ఇతను May 26, 2003లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ పేరు ముత్యాల్ రెడ్డి. ఇతను తన కొడుకు ట్రైనింగ్ కోసం తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు. ఇక ఎన్కేఆర్ విషయానికి వస్తే 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇతను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్యాంప్లో లోకల్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాడు. తను అండర్-14 మ్యాచెస్ ఆడేటప్పుడు నితీష్ కుమార్ రెడ్డిపై ఎంఎస్కే ప్రసాద్ కన్నుపడింది. ఇతనిలో ఎంతో గొప్ప టాలెంట్ ఉందని గమనించిన ఎంఎస్కే ప్రసాద్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చోటు కలిగించాడు. ఇక తన డొమెస్టిక్ సీజన్ గురించి వస్తే 2017, 2018లో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీ ఎన్కేఆర్ని అందరూ ఎందుకంత టాలెంటెడ్ ప్లేయర్ అంటారో అని అందరికీ నిరూపించాడు. ఆ సీజన్లో తను 1237 రన్స్ చేసి 26 వికెట్స్ తీసుకున్నాడు. ఆ సీజన్లో తను ఒక క్వార్టరబుల్ సెంచరీ కూడా చేశాడు, అంటే 400 రన్స్. తన పర్ఫార్మెన్స్కి తనకి బీసీసీఐ జగ్మోహన్ దల్మియా అవార్డు ఇచ్చి తనని సత్కరించింది. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఆంధ్ర క్రికెటర్గా నితీష్ కుమార్ రెడ్డిని నిలిచాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2022 డిసెంబర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తనని 20 lakhsతో టీంలోకి తీసుకున్నాడు. కానీ తను 2023 సీజన్లో జస్ట్ 2 మ్యాచెస్ ఆడి బౌలింగ్లో 5 ఓవర్స్ వేసి ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా అందరిని నిరాశపరిచాడు. అండ్ ఇక తన బ్యాటింగ్ విషయానికి వస్తే తనకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ అస్సలు దొరకలేదు. తన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ 2024లో తనకి వచ్చిన విమర్శలన్నిటికీ ఒక చెక్ పెట్టేశాడు. ఆ సీజన్లో తను 13 మ్యాచెస్ ఆడి 303 రన్స్ చేసి 33 యావరేజ్ మెయింటైన్ చేసి బౌలింగ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆ సీజన్లో తను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్తో తను టీమిండియాకి October 6, 2024లో బంగ్లాదేశ్పై తన T20 డెబ్యూ చేశాడు. అండ్ అదే ఇయర్లో November 22న ఆస్ట్రేలియాపై తన టెస్ట్ డెబ్యూ చేశాడు. ఇక తన ODI డెబ్యూ విషయానికి వస్తే October 19, 2025న ఆస్ట్రేలియాపై చేశాడు. ఇక తన కెరియర్లో బిగ్గెస్ట్ మూమెంట్ విజయానికి వస్తే 27 డిసెంబర్ 2025న బీజీడీలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి తెలుగు సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అండ్ నేను తన మదర్ నేమ్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా, సారీ. అండ్ తన మదర్ నేమ్ వచ్చేసి మానసారెడ్డి. అండ్ తనకి ఒక సిస్టర్ కూడా ఉంది, తన పేరు తేజస్వి రెడ్డి. అండ్ ఇది గైస్ నితీష్ కుమార్ రెడ్డి జర్నీ. ఈ జర్నీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.